నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్వీఆర్ టీవీలో ప్రసారమవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి, జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి, ఎలాంటి అవకాశాలొస్తాయి, ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల్ని తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏప్రిల్ నెలలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది వివరించండి. ఆ! మిథున రాశి వారికి గురుడు రాశిలోనే సంచరిస్తున్నందువల్ల వివాహాది శుభకార్యాల విషయంలో శ్రమ ఎక్కువ ఉన్న అనుకూలమైనటువంటి పరిస్థితులు, విశేషించి బంధుమిత్రుల యొక్క సహకారాలు బాగుంటాయి. కానీ ఏమవుతుందంటే సహకారం వద్దు, మనమే చేసుకుందాం అనే భావన మనసులో ఇబ్బంది పెడుతుంటుంది. కానీ సహకారం తీసుకోవడమే మంచిది. ఎందువలన అంటే వాళ్ళ సహకారంతో ఎక్కువ పనులు అవుతాయి కాబట్టి. అలాగే వ్యాపారస్తుల విషయంలో ఆదాయం, వ్యయం సమానంగా ఉంటుంటాయి. అంటే లాభప్రదంగా ఉండే అవకాశం తక్కువే. అయినప్పటికీ కూడా ప్రవర్తించేటప్పుడు ఎలా ప్రవర్తించాలి అంటే, మనం కొత్త వస్తువులు కొనేటప్పుడు నిజంగా అవసరమా కాదా అని కనుక ఆలోచన చేసి పెట్టుబడులను తగ్గించుకున్నట్లయితే మిగులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భూమి, ఇల్లు కొనేటప్పుడు కొంచెం శ్రద్ధ ఎక్కువ పాటించాలి. ముఖ్యంగా చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనేటువంటి మంత్రాన్ని ఇంటి విషయంలో ఉపయోగించినట్లయితే అది ఉత్తమంగా తయారవుతుంది. అలాగనే ఇల్లు కొందాం అనుకున్నా సరే ఇదే మంత్రం బాగా పనిచేస్తుంది. భూమి కొందాం అనుకుంటే మాత్రం శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్రం చేయాలి. ఇది ఎక్కువ శాతం ఉదయకాలం 5 నుంచి 6 వరకు చేసినట్లయితే అది కార్యరూపం దాల్చడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళల్లో వస్త్రాలతో వ్యాపారం చేసే వాళ్ళకి మంచి రాబడి ఉంటుంది ఈ సమయంలో. అదేవిధంగా వ్యక్తులకు, ఇతరులకు సహకారం చేద్దామంటే చేయొచ్చు, కానీ అప్పు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. వృత్తి స్థానంలో వీళ్ళు ఏ పని చేస్తున్నా సరే మనం ఎప్పటికప్పుడు లెక్కలు తేల్చేసుకోవడమే మంచిది తప్ప వాయిదాలు వేయడం మంచిది కాదు. అప్పు తీసుకోవడము మంచిది కాదు, అప్పు ఇవ్వడము మంచిది కాదు. 2 రకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అతి ముఖ్యంగా తండ్రి, అలాగే తండ్రి బంధువులు మొదలైనటువంటి వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి అనేటువంటి భావనతో ఓం క్రీం అచ్యుతానంద గోవింద జపం చేయవచ్చు. అలాగే శరీరంలో ఏ కొంచెం తేడా వచ్చినా త్వరితంగా స్పందించాలి. ఆ టెస్టులు అవి చేయించడం, డాక్టర్ని సంప్రదించడం, ఆ విషయంలో అశ్రద్ధ చేయకూడదు. అలాగనే వ్యాపారస్తులు స్వార్థానికి ప్రాధాన్యం తగ్గించాలి. ఎందుకనంటే స్వార్థం వలన మాత్రమే నష్టం ఎక్కువ వస్తుంది. ఆశపడినప్పుడు మాత్రమే నష్టం ఎక్కువ వస్తుంది. అలా కాకుండా పరిమితమైనటువంటి లాభాన్ని మాత్రమే ఆశించినట్లయితే సామాన్యంగా నడిచిపోతుంది. ఎక్కువగా ఎలాగా లాభం రాదు, కానీ ఎక్కువ ఆశపడినట్లయితే ఖర్చులు పెరిగిపోయి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो. ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर, ये सब कनेक्टेड है. क्या कनेक्शन है?
निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। ఇతరులు మన ఆశను సొమ్ము చేసుకుంటారు ఎప్పుడైనా సరే. అందుకని ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతి ముఖ్యంగా వృత్తి స్థానంలో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఏం జరుగుతుంటుందంటే పనుల్లో ఆలస్యం జరుగుతుంటుంది, విఘ్నాలు జరుగుతుంటాయి ఉద్యోగాదులు చేసే చోట. వాటి వల్ల పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ వస్తుంటుంది. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా తనని తాను సమర్థించుకునేటందుకు ప్రయత్నం చేస్తే అది ఎక్కువ ఇబ్బందికరంగా తయారవుతుంది. తను చేసిన దాంట్లో ఆలస్యం ఉంది, ఉన్నదాన్ని అంగీకరించాలే తప్ప నేను దాన్ని ఇందువల్ల చేయలేదు అందువల్ల చేయలేదు అని వంకలు పెట్టినట్లయితే అది వారికి కోపాలను పెంచి ఆ అధికార వర్గం నుంచి వీళ్ళు దూరంగా జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందువలన అధికారుల యొక్క ఆదరణ ముఖ్యం. తాత్కాలికంగా సారీ చెప్పినా పర్వాలేదు అనేటువంటి ధోరణితో ఉంటేనే ఆ విజయాలు సొంతం చేసుకోగలుగుతారు. అదేవిధంగా రెండవ భాగంలో లాభప్రదుడుగా ఉంటాడు. అధికారులు అనుకూలంగా ఉంటారు. సోదరులతో మిత్రులతో అనుబంధాలు బలపడతాయి. ఆ బలపరుచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే నిత్యకృత్యాల్లో ఆకస్మికమైనటువంటి ఘటనలు కొన్ని ఎదురవుతాయి. అందువలన ఈ ఉద్యోగులని అధికారులు కొంచెం ఒత్తిడి చేసినప్పుడు మౌనం పాటించాలే తప్ప దాన్ని వ్యతిరేకించడానికి, తనని తాను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగనే ప్రేమ, పెళ్ళి మొదలైనటువంటి వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులే నడుస్తాయి. ఆరోగ్యరీత్యా మనం చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే అతి ముఖ్యంగా ఎక్కువ శ్రమ పడడం, ఆ విధంగానే రాత్రి నిద్రకు ప్రాధాన్యం తక్కువ ఇవ్వడం, అలాగే సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల కొంచెం ఎక్కువ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఉదయం 9 లోపల కడుపు నిండా ఆహారం తీసుకోవాలి. సాయంత్రం 5 లోపల రాత్రి ఆహారాన్ని స్వల్పంగా తీసుకోవాలి. మధ్యాహ్నం ఫలాహారాదులో చేయవచ్చు అనమాట. అలాగనే మనం నిద్రపోయేటప్పుడు కూడా రాత్రి 9ంటికల్లా నిద్రపోవాలి. అప్పుడు మాత్రమే ఆ 9 నుంచి 12 వరకు పట్టేటువంటి నిద్ర మనకి పూర్తి అమృత తుల్యం అన్నమాట. అందువలన ఆరోగ్యాన్ని బాగా పెంపొందిస్తుంది. అలాగనే అనారోగ్యంగా ఉన్నటువంటి వారు చేసుకోవచ్చు, ఇతరుల చేత చేయించుకోవచ్చు. వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని కనుక బలంగా చేసుకున్నట్లయితే అనారోగ్యాలు నివారించబడతాయి. వ్యాసుల వారు చెప్పారనమాట. ఏమని? అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యహం. నేను నిజం చెప్తున్నాను అని 2 సార్లు చెప్పారు. ఏమిటా నిజం అంటే అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం ద్వారా అన్ని రోగాలని జయించగలుగుతాం అని చెప్పారు. కాబట్టి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంటుంది. దాన్ని మనం పాటించడం వల్ల ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. గురుగారు, ఈ రాశి వాళ్ళు ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజించాలి? అతి సామాన్యంగా వీళ్ళకి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వీళ్ళిద్దరిని పూజించుకోవడం మంచిది. ఎలాగా అంటే ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు, కానీ శుక్రవారం నాడు ప్రత్యేకించి లక్ష్మీదేవికి, నారాయణునికి మారేడు దళాలతో పూజ చేస్తే అనుభవయోగ్యమైనటువంటి సంపద పెరుగుతుంది. అలాగే లక్ష్మీనారాయణాభ్యాం నమః అనే నామాన్ని కూడా జపించుకోవచ్చు. అది ఆ విధంగా చేసుకోవడం ద్వారా రక్షణ లభిస్తుంది. అతి సామాన్యంగా కొంతమంది ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని పూజ చేస్తుంటారు. లక్ష్మీదేవిని పూజ చేస్తే సంపద వస్తుంది, కానీ ఎవరికో మనం అప్పు ఇవ్వడమో, ఎవరికో సహాయం చేయడమో, లేకపోతే అప్పు ఇవ్వడం లాంటివి చేసినప్పుడు అవి తిరిగి రావన్నమాట. ఎందుకని రావు అంటే దాన్ని రక్షించుకునేటువంటి శక్తి రావాలంటే విష్ణుమూర్తిని కూడా పూజించాలి. అందుకని లక్ష్మీనారాయణలు కలిపి పూజిస్తేనే అనుభవయోగ్యమైన సంపద వస్తుంది అనే విషయాన్ని
గుర్తుపెట్టు. గురుగారు మిథున రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.